నాయనోయ్ ఇదేం గ్లాస్ బ్రిడ్జ్ రా బాబు, ముందుకి వెళ్ళలేను వెనక్కే వెళ్ళలేను, కాళ్ళలోంచి నరాలు జివ్వులు లాగుతున్నాయి, ఎరకపోయి వచ్చి ఇరుక్కుపోయాను రా బాబు. ఫ్రెండ్స్, ఎందుకు ఇది ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడా ఏమిటా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి మజా అయితే ఎంజాయ్ చేస్తారు. అంతవరకు నేను 100% గ్యారెంటీ ఇస్తున్నాను. రండి మరి చూద్దరు కానీ. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. వియత్నాం దేశ రాజధాని హనోయ్. హనోయ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఈ ఎయిర్పోర్ట్ ని నోయ్ బై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మన హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఎలాగంటామో అలాగే ఒక్కొక్క విమానాశ్రయం ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. మరి వీళ్ళు హనోయ్కి వాళ్ళ విమానాశ్రయానికి నోయ్ బై అని పెట్టుకున్నారన్నమాట. హైదరాబాద్ లో సరిగ్గా అర్ధరాత్రి 12:30కి మా ఫ్లైట్, వియత్నాం ఫ్లైట్ అక్కడి నుంచి బయలుదేరింది. సరిగ్గా 4 గంటలు ప్రయాణం చేసింది. మాకు శుభ్రంగా నిద్రపోయాము. ఇక్కడికి వచ్చాక కమాండర్ యొక్క అనౌన్స్మెంట్ విని లేచాం అనమాట. ఇదిగో మాకు సిబ్బంది టాటా చెప్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళరండి అని మరి టాటా చెప్తున్నారు. సరిగ్గా 4 గంటల జర్నీ పట్టింది. ఇక్కడ సమయం ఉదయం 6 అయింది. ఇదే సమయానికి మన ఇండియాలో అక్కడ 4:30 అవుతుంది. అంటే ఇండియా కంటే గంటన్నర ముందు ఈ హనోయ్ ఉందన్నమాట. ఈ హనోయ్ అనేది వియత్నాం యొక్క రాజధాని. ఇక్కడ ఇదిగో ఈ ఫ్లైట్ దిగాక అక్కడ మా కోసం బస్సు వెయిట్ చేస్తుంది. ఆ బస్సులో మమ్మల్ని పికప్ చేసుకుని లోపల ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకువెళ్తారనమాట. ఆ బస్సులో జాగ్రత్తగా మూవ్ అవుతుంటే అంతా ఎయిర్పోర్ట్ అంతా నేను మా మనవడు చూసి ఎంజాయ్ చేసాం. ఎంచేతంటే ఇక్కడ మామూలుగా మన బస్ స్టాండ్లో బస్సులు ఎలాగ ఉంటాయో కుప్పలు తెప్పలుగా, అలాగే ఇక్కడ ఫ్లైట్స్ ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో. మరి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఆ ఫ్లైట్స్ అన్నీ కూడా వచ్చేవి వెళ్ళేవి. మరి చాలా హడావిడిగా చాలా సందడిగా ఉంది. అది చూసుకుంటూ మేము మా యొక్క ఇదిగో లోపలికి వచ్చేసాము. ఇక్కడ కూడా హైదరాబాద్లో లాగా ఎస్కలేటర్ ఉంది, ఫ్లాట్ ఎస్కలేటర్. ఈ ఫ్లాట్ ఎస్కలేటర్ ఎందుకు పెట్టాడో కానీ నాకు తెలియదు, కానీ దానికంటే నడుచుకుంటుంటే వెళ్తే శుభ్రంగా స్పీడ్గా వెళ్ళిపోతాం అనమాట. చూడండి, నడుచుకుని వెళ్ళే వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, మేము స్లోగా వెళ్తుంది. ఇది అయితే కాసేపు రిలాక్స్ అవ్వడం కోసం ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇదిగో ఇమిగ్రేషన్ పాయింట్. ఇక్కడ అందరూ కూడా లైన్లో నిలబడ్డారు కదా. ఇక్కడ మేము భారతదేశం నుంచి వియత్నాంకి 10 రోజులు టూరిస్ట్ వీసా మీద వచ్చామని స్టాంపింగ్ వేయించుకోవాలన్నమాట అథారిటేటివ్గా. అప్పుడే మనం వియత్నాంలో తిరగటానికి పర్మిషన్ ఉంటుందన్నమాట. ఆ స్టాంపింగ్ కోసం అందరూ కూడా తమ యొక్క టర్న్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ స్టాంపింగ్ అయిపోయిన తర్వాత అక్కడ సుమారు అరగంట పట్టింది. ఆ తర్వాత ఇదిగో మా యొక్క లగేజీ తీసుకోవడం కోసం కూడా వచ్చాం. చూస్తే వెనకాల భాష వియత్నాం భాష ఏంటో అది అర్థం కావట్లేదు. హయోసుమ్ ఇంగ్లీష్ లెటర్సే, కానీ ఎలా చదవాలో కూడా అర్థం కావట్లేదు. ఇదిగో కన్వేర్ బెల్ట్ మీద లగేజ్ వస్తుంది. మా బాబు లగేజ్ అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాడు. ఈ లగేజ్ రావడానికి ఇక్కడ మళ్ళీ మేము ఒక 1/2 గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. ఒక్కొక్కరి లగేజ్ అలాగా ఫ్లైట్లో వచ్చినాయి, ఆ విధంగా ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ మననే కదా కొత్త సంవత్సరం జనవరి నెల వెళ్ళింది. చాలా హడావిడిగా మరి సెలబ్రేషన్ చేసినట్టుగా ఉన్నారు. ఇక్కడ క్రిస్మస్ చెట్లు అవి పెట్టి చాలా సందడిగా అయితే ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి మరి బయటికి మూవ్ ఆన్ అయ్యాము. ఇక్కడ మరి అందరూ కూడా ఫారినర్సే, అందరూ తెల్లోళ్ళే. థాయిలాండ్, జర్మనీ, చైనా, టర్కీ. ఒకరేటి లగేజీ తీసుకుని బయటకు వచ్చేస్తే అక్కడ మనీ ఎక్స్చేంజ్ సిమ్ కార్డ్స్ అని షాప్ కనపడింది. మనీ ఎక్స్చేంజ్ అంటే మన ఇండియన్ కరెన్సీ ఇక్కడ పనిచేయదు, మనం వియత్నాం కరెన్సీ మార్చుకోవాలన్నమాట. అలా ఇది టైటన్ పట్టుకున్నాడు కదా, అంటే ఆ గ్రూప్ కోసం క్యాబ్ డ్రైవర్స్ అందరూ కూడా ఆ ప్లే కార్డ్స్ పట్టుకుని డిస్ప్లే చేస్తూ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. ఇక్కడ అందరూ ఇదిగో ఆ భాషలో ఏవేవో మాట్లాడేస్తున్నారు. ముందుగా మా అబ్బాయి అక్కడే ఉన్నాడు, ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి సిమ్ షాప్కి వచ్చాడు. ఇక్కడ మన యొక్క సిమ్ ఇక్కడ పనిచేయదు, వేనా ఫోన్ అంటే అక్కడ నెట్వర్క్, అది 3 సిమ్లు తీసుకున్నాడు. చాలా అవసరం ప్రతి ఒక్కరు కూడా. మరి ఎలాగా ఆ దేశం ఏదైనా ఇతర దేశం అయితే అక్కడ తప్పకుండా మనం తీసుకోవాలి. ఇది కింద పెన్ తోటి రాస్తున్నది ఫోన్ నెంబర్ అన్నమాట. మరి ఒక్కొక్క సిమ్ ఎంత రావని అడిగాను. 1,70,000 అబ్బాజీ అన్నాడు.
ఒక్కసారి నాకు షాక్ అయింది. ఏంట్రా అంత పేరు రేట్ ఎందుకు కొన్నారు నాకు అనవసరం, కానీ 1,70,000 అంటే డాంగ్స్ అవి అబ్బాయి, వియత్నాం డాంగ్స్ అవి అయితే కనుక మన ఇండియా కరెన్సీలో అంటే ₹600 అనమాట. సిమ్ అని చెప్పేస్తున్నాడు. 600 అన్నాక అప్పుడు కుదిరిపడిన పర్వాలేదులే అని అనుకున్నాను. ఇక్కడ తినుబండాలు, రకరకాల తినుబండారాలు ఉన్నాయి. అన్నీ కూడా పెద్ద పెద్ద బ్రెడ్స్ ఉన్నాయి. అంత ఖర్చు పెట్టి ఫారిన్లో మళ్ళా 10 రోజుల దానికి సిమ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? తీసుకోవడం చాలా మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కడైనా ప్లేసులు మిస్ అయ్యామనుకోండి, మరి ఫోన్ కాంటాక్ట్ ఉండాలి కదా. అందు గురించి మా పిల్లవాడు తీసుకున్నాడు. ఇదిగో మా అబ్బాయి ఇండియాలో ఉండగానే ఈ క్యాబ్ బుక్ చేశాడనమాట. ఈ క్యాబ్ అయితే వచ్చింది. మరి క్యాబ్ చాలా లగ్జరీగా కనిపిస్తుంది. ఇక్కడ రిక్లైనర్స్ ఇవి. వియత్నాం దేశంలో మా కుటుంబం యొక్క విహారయాత్ర సాపా అనే పట్టణం నుంచి మొదలవుతుంది. ఈ సాపా అనే పట్టణం మన దేశంలో ఉన్నటువంటి ఊటీ, మున్నార్ అటువంటి శీతల ప్రాంతాలను పోలి ఉంటుందన్నమాట. హానోయ్ ఎయిర్పోర్ట్ నుంచి 6 గంటల పాటు జర్నీ అట. మేము అందుకోసం హానోయ్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక క్యాబ్ను బుక్ చేసి ఉదయం 7 గంటలకు బయలుదేరాం. ఎయిర్పోర్ట్లో ఉదయం 7 గంటలకి మేము ఈ క్యాబ్ ఎక్కాము. ఆ తర్వాత చేపెట్టి చూపిస్తున్నట్టు చూసారు, అక్కడ క్యాప్ ఉంది. నేను వీడియో తీసుకోవడం కోసం ఆ క్యాప్ తీసేవయ్యా అంటే తీసేసాడు. కానీ మమ్మల్ని సీట్ బెల్ట్ పెట్టుకోమన్నాడు. ఎందుకు అంటే ఆ కెమెరాలో మేము వెహికల్లో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, సరిగ్గా కూర్చున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేస్తారట. అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలట. సరే అని పెట్టుకున్నాం. తర్వాత గంటకి మమ్మల్ని కాఫీల కోసం ఒక చోట ఆపాడనమాట. ప్లేసు చాలా కుర్చీలు వేసి చాలా విశాలంగా ఉంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఇది బహుశా బస్సులు అవి కూడా ఆగే ప్రదేశం అని చెప్పేసి అని. ఉదయాన్నే కాబట్టి మేమే మొట్టమొదటి కస్టమర్స్ అని అనుకుంటున్నాను. అందు గురించే ఇంకా ఎవరు రాలేదు. ఒక్కసారి అంతా కలయి తిరిగి అక్కడ ఏమేమి షాపులు ఉన్నాయి, ఏంటి, ఎటువంటి తినుబండారాలు ఉన్నాయి ఏంటో చూద్దాం అనుకున్నాను. ఈలోగా బస్సు ఒకటి వచ్చింది. ఇది బస్ స్టాండ్ లాగా అనిపించింది కన్నాను కదా. నిజం, నాకు గెస్సింగ్ కరెక్టే. మరి బస్సులు వస్తున్నాయి. వచ్చే బస్సులో అనేక రకాల బస్సులు వస్తున్నాయి. దాన్ని చూసి మరలా ఇదిగో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏవో కనపడితే అబ్జర్వ్ చేస్తా వచ్చాను. ఇవి అప్పడాల్లాగా ఉన్నాయి. ఏంటో పొడవుగా ఉన్నాయి. ఏమీ అర్థం కావట్లేదు. అలాగే బ్రెడ్ ఒకటి మాత్రం అర్థమైంది. పొడవుగా ఉండి పెద్ద బ్రెడ్ ఒకటి అర్థమైంది. తర్వాత ఇదిగో ఇక్కడ రకరకాల బిస్కట్లు, బ్రెడ్లు, డ్రింక్లు అయితే ఇక్కడ ఏమి కూడా మనకి తెలిసినటువంటి ఏమీ లేదు. ఇక్కడ మనకి తెలిసినవి ఒకటే ఉంది. ఓరియో బిస్కెట్స్ ఒకటి తెలిసింది. అలాగే కోక్ కోలా ఒకటి మనకి తెలిసింది. స్ప్రైట్ ఒకటి ఉందన్నమాట. మిగిలినవి కూడా మనకి తెలిసినటువంటి డ్రింకులు ఏమి కూడా లేవు. ఫుడ్ ఐటమ్స్ రకరకాలు ఉన్నాయి. అయితే ఏది తిందామన్నా, ఏది కొందామన్నా మనకి వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. దేనికైనా సరే మా అబ్బాయి మీద ఆధారపడాల్సి వచ్చింది. వాడు ఆ గూగుల్లో చూసి ట్రాన్స్లేట్ చేసి అడిగేవాడు అనమాట. ఈ మొత్తానికి ప్లేస్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసింది నన్ను ఇదిగో ఈ చెట్టు. ఈ మరి ఆరెంజ్ చెట్టు ఎంత పోసేది ఒక కుండీలోనే వేశారు. కానీ కాయలు వెరగ కాసినాయి. ఒక్కొక్క కొమ్మకి లెక్కలేనన్ని. అవి మరి చాలా చిన్నగానే ఉన్నాయి. కానీ మరి తింటానికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా మరి ఇక్కడ ఎందుకు అలాగే కట్టారో నాకు అర్థం కాలేదు. మరి ఇక్కడ మనకు తెలిసిన ఫ్రూట్స్ ఇగో ఇక్కడ ఈ పైనాపిల్ ఒకటి, పనస ఒకటి, పంపర పనస ఒకటి, మరమరాలు ఉండలండోయ్. ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. అలాగే గ్రీన్ యాపిల్ ఇవి మాత్రం తెలిసినవి. పోన్లే మనకు తెలిసినటువంటి ఫ్రూట్స్ ఏవి ఉన్నాయి కదా అనుకున్నాను. ఆ తర్వాత కాఫీ తాగా అనమాట. నాకు ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు. ఆల్రెడీ 8 అయిపోయింది. ఎక్కడ కాఫీ షాపులు కనపడలేదు. ఇక్కడ కనపడేప్పటికీ కాఫీ తాగుదామని అక్కడ బోర్డు చూస్తే బ్లాక్ కాఫీ ఐసార్ హాట్ 30,000 మిల్క్ కాఫీ ఐసార్ హాట్ 35,000 పోయిన టీ చూస్తే జింజర్ టీ 25,000, పీచ్ టీ 25,000. ఈ వేలు చూసేటప్పటికి నాకు తాగాలన్న ఆశ చచ్చిపోయింది. మా అబ్బాయితో చెప్తే అబ్బాజీ అదేం కాదు, ఇక్కడ వేలంటే వియత్నాం డాంగ్స్ దాని యొక్క వాల్యూ తక్కువ. ఇప్పుడు సపోజ్ 35,000 మిల్క్ కాఫీ రైస్ హాట్ 35,000 అంటే మన యొక్క ఇండియన్ కరెన్సీలో ₹123 అవుతుంది అనమాట. అని అంటే ₹123 ఎక్కువే, కానీ తప్పదు కదా. మొత్తానికి కాఫీ ఆర్డర్ చేశాను. కానీ కాఫీ ఏదో సోసోగా ఉంది. సర్లే, ఇంకా మరి కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న దానితో మనం సర్దుకోవడం తప్పదు కదా అని తాగాను. కాఫీ ఆర్డర్ చేసి వచ్చిన బస్సుని చూస్తున్నాను. ఈ బస్సుల దగ్గర మరి ఇదిగో ఇక్కడ జూళ్ళు అయ్యి పెట్టడానికి ఒక స్టాండ్, ఒక బకెట్ లాంటిది పెట్టారు.
ఎందుకో ఏమిటో మరి నాకు ప్రతి బస్సు కూడా అటువంటి బాక్స్ దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి అనమాట. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. మరొక షాప్లో ఈ తామరాకుల నుంచి ఏంటో నాకు డాల్డా అనిపించింది. అది ఏంటా అని చూశాను. అప్పుడు మా అబ్బాయిని అడిగిన, ఏంటమ్మా ఎట్లాగుంది, ఏదో కేక్ ముక్కలాగా ఉంది అంటే, మా అబ్బాయి గతంలో బ్యాంకాక్ వెళ్ళాడు, థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్ళాడు. అక్కడ చూసారట అది స్టిక్కీ రైస్ అట. మరి పొద్దుటే మరి ఎందుకు ఓపెన్ చేశారో, దాని మీద ఎందుకు వేడి చేస్తున్నారో, ఏమన్నా నోరు తెరిచి అడిగామంటే వాళ్ళ భాష ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు. ఇంకొక కొసమీరుపు ఏంటంటే, ఈ టీ స్టాల్లోనే జమ్ స్టోన్ అంట. అంటే ఏ నెలలో ఏ రాయి ధరిస్తే మంచిది ఆ జాతకానికి, ఆ జాతకరీత్యా ఏది ధరిస్తే మంచిదని చాలా క్లియర్గా అక్కడ వాళ్ళ భాషలో అయితే రాసుంది. నాకు అనిపించింది అప్పుడు, అంటే మన ఇండియాకి వీరికి కొన్ని పద్ధతుల్లో కొన్ని సంస్కృతుల్లో దగ్గర పోలికలు ఉన్నాయి కానీ అనిపించి చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అంత పెద్ద హోటల్లో ఏం తినాలో మాకు అర్థం కాక పాలుపోక అన్నీ తిరిగేసి చూస్తూ ఉంటే మా డ్రైవరు హ్యాపీగా నూడిల్స్ ఆర్డర్ చేసుకుని మరి తింటున్నాడు. వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. 2 స్టిక్స్ పెట్టుకుని ఈ సాగిపోతుంటే పక్కన జొలిగిపోతూ ఉంటాయి. వీళ్ళకి అలవాటు కదా మరి. చాలా ఈజీగా తినేస్తున్నాడు. నాకు నవ్వు వచ్చింది. మొత్తానికి టిఫిన్లు ఏదో మమా అనిపించేసి నూరారో కడుపు నిండా తినలేదనుకోండి. తర్వాత మా జర్నీ మొదలైతే సడన్గా కొద్దిసేపటికి నాకు డ్రైవరు ఎక్కడున్నాడని చూస్తే, సాధారణంగా మనకి డ్రైవర్ సీటు కుడివైపున ఉంటుంది. ఈ కుడివైపున కాకుండా ఎడమవైపున కూర్చొని నడుపుతున్నాడు. నేను షాక్ అయ్యాను. ఏంటి ఇలాగుంది ఏంటంటే, మా అబ్బాయి అన్నాడు ఇక్కడ ఇంతే అబ్బాజీ, మరి ఫారిన్లో కొన్ని కంట్రీస్లో చాలా వరకు మరి లెఫ్ట్ సైడ్ డ్రైవర్ కూర్చుంటాడు అన్నాడు. సరే కన్విన్స్ అయ్యాను. ఆ తర్వాత మరి కొద్దిసేపటికి మా డ్రైవరు రాంగ్ రూట్ని వెళ్తున్నాడు. ఇదేంటబ్బా రాంగ్ రూట్ వెళ్తున్నాడు, అదో చూడండి ఎదురా వెహికల్స్ వస్తున్నాయి కదా, మా రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాడు ఇతను. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి కదా, మన యొక్క ఇండియాలో అయితే రూల్స్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం, మరి అదే ఆపోజిట్ రైట్ సైడ్ నుంచి వస్తారు. ఇలా రాంగ్ రూట్ని వెళ్తున్నాడు కదా అని ఒక్కసారి నా మైండ్ పనిచేయలేదు. మా అబ్బాయిని అడిగితే ఇక్కడ రూల్స్ అంతే, మరి డ్రైవర్ సీట్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, డ్రైవింగ్ మాత్రం కుడివైపు నుంచి వాళ్ళ రూల్స్ అదనమాట. అప్పుడు కొద్దిసేపటి దాకా నా మైండ్ సెట్ పనిచేయలేదు. ఎక్కడ గుద్దేస్తాడో ఏంటో, ఈ డ్రైవర్ ఈ టైపు కూర్చొని వెళ్తున్నాడు, ఈ టైపు రాంగ్ రూట్లో వెళ్తాడు అని చెప్పేసి అని నాకు నవ్వాలో అడవాలో అర్థం కాలేదు. చూసారా అది మన వెహికల్స్ ఎలా వస్తున్నాయో. ఇక్కడ రూల్ ఇదనమాట. ఇక భౌగోళిక పరిస్థితులు చూసినట్లయితే మన ఇండియాకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. వాటర్ రిసోర్సెస్ కూడా చాలా బాగున్నాయి. మా 6 గంటల ప్రయాణంలో నాకు 2-3 చోట్ల ఇటువంటి నదులు కనపడ్డాయి నాకు. అలాగే 2 టన్నల్స్ మరి ఈ కొండను తొలిచి వేసినట్టుకున్నారు. 2 టనల్స్ కూడా మాకు టచ్ అయ్యాయి. ఈ టనల్స్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇదిగో చూడండి, చక్కగా లైట్లు వేసి మంచి వెడల్పుగా, మరి ట్రిపుల్ ఏంటి 4 లేన్ అన్నట్టుగా వెళ్ళిపోవచ్చు. 4 లేన్ కూడా ఉంది. చాలా బాగా అయితే ఉంది. అలాగే ఇక్కడ వాతావరణం మాత్రం మధ్యాహ్నం 12 అయినా సరే కూడా అసలు ఎక్కడ ఎండ అనేది కనపడలేదు. మేము బయలుదేరిన కానీ చూస్తున్నాం, ఉదయం కదా ఏదో ఉంటుందేమో అనుకున్నాం కానీ 12-1 గంట అయినా సూర్యుడు కనపడలేదు. ఇక పంటలు చూసినట్లయితే ఇక్కడ చెరుకు, అరటి తోటలు, మొక్కజొన్న తోటలు, వరి ఇటువంటి పంటలు బాగా పండుతున్నాయి. 4 గంటల ప్రయాణం తర్వాత ఇదిగో ఒక పెద్ద సిటీ లాంటిది కనపడింది. అప్పటి వరకు కూడా ఎటువంటి సిటీ కూడా మాకు కనపడలేదు. ఆ తర్వాత 4 గంటల ప్రయాణం తర్వాత అప్పుడు దాకా ఓఆర్ఆర్ మీద వచ్చాము. ఇక్కడ నుంచి ఈ సైడ్ రూట్ లూప్ లైన్కి వెళ్తాననుకుంటా. ఇక్కడ స్లో అయ్యాడు, ఇదిగో లారీలు వస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని సాప వెళ్ళటానికి ఇక్కడ టర్న్ అవుతున్నాడు అనమాట. ఇదిగో ఇది ఇక్కడ నుంచి డబుల్ రోడ్లా ఉంది. ఇప్పుడు దాకా మరి 4 లేన్లో వచ్చాము, ఇక్కడ నుంచి సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు అన్నట్టుగా ఉంది. మరి చూద్దాం. మధ్యాహ్నం 12:30 అయింది. అదిగో చూసారా, ఎండ ఎక్కడ ఏమీ లేదు, ఇంకా మబ్బుగానే అలాగే ఉంది. భోజనాల టైం అయింది.
ఇతను క్యాబ్ డ్రైవర్ చాలా ప్రాంప్ట్గా ప్రతి 2 గంటలకి మరి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు అనమాట. అన్నట్టు క్యాబ్ డ్రైవర్ అంటే గుర్తొచ్చింది, మాకు హానోయ్ నుంచి ఇక్కడికి రావడానికి 6 గంటల జర్నీ అని చెప్పాను కదా. 6 గంటలకి క్యాబ్ డ్రైవరు 42,47,000 రూపాయలు ఛార్జ్ చేశాడు. మరి 42 లక్షలు అనేటప్పటికి గుండె అయిపోతుంది కదా. మన ఇండియన్ కరెన్సీకి వచ్చేటప్పటికి 15,000 అనమాట. పర్వాలేదు, ఇది మాత్రం రీజనబుల్గానే ఉంది. ఇక్కడ భోజనం టైం అయింది కదా. ఇక్కడ అన్నీ కూడా చాలా విశాలంగాను చాలా పెద్ద పెద్ద హోటల్స్ అయితే ఉన్నాయి ఓపెన్గానమాట. ఇక్కడ ఏమేమి తింటాకు దొరుకుతాయా అని చూస్తే ఇక్కడ మరి ఇదిగో ఫ్రూట్స్ కనపడే ముందు మనకి తెలిసినటువంటివి పైనాపిల్ ఫ్రూట్స్ ఉంది, తర్వాత ఆరెంజెస్ ఉన్నాయి, తర్వాత ఇదిగో పనస, మామిడికాయలండి. మామిడికాయలు భలే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి తెలిసిన ఫ్రూట్సే. ఇదిగో ఇక్కడ చూడండి, ఆరెంజ్ని కట్ చేసేసారు కానీ దాని మీద ర్యాపర్ వేశారు, ఓపెన్గా ఉంచకుండా. మరి డస్ట్ అయితే పడుతుందన్న ఉద్దేశంలో ర్యాపర్ వేశారు. ఇక్కడ ఈ అమ్మాయి అందరూ కూడా నవ్వుమొహాలేనండి. టూరిస్టులను చాలా బాగా ఆప్యాయంగా చూస్తున్నారు, గౌరవంగా చూస్తున్నారు. మామిడిపళ్ళు తీసుకోండి అని చెప్పేసి అని అంటుంది. సర్లే ఇంకా ఏమన్నా చూద్దామంటే ఇదిగో ఇక్కడ చేపలు, పన్నీరు, ఆలు, చికెను, ఇది వేరుశనగ అదేంటో మరి అది బీఫ్ కూడా ఇక్కడ వీళ్ళు వండి సర్వ్ చేస్తున్నారు. ఇందులో కొన్ని రకాలైతే మనకి తెలియవు అవి. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ప్రతి దాంట్లో ఇదిగో ఇటువంటి వెజిటబుల్స్, ఆకుకూరల్ని మరి వాళ్ళు తింటున్నారనమాట ఉడకబెట్టుకుని. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా మనకి ఉడకబెట్టి సర్వ్ చేస్తారనమాట ఆకుకూరల్ని. ఇక్కడ ఉన్నటువంటి బీఫ్ నూడిల్స్ సూప్ అట, చికెన్ నూడిల్స్ సూప్, చికెన్ ఇన్స్టాంట్ నూడిల్స్, బీఫ్ అండ్ ష్రింప్ నూడిల్స్, ఫ్రైడ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్. అక్కడ తెలిసింది మనకు ఫ్రైడ్ రైస్ ఒకటే తెలిసింది, కానీ అందరూ ఎగ్ వేశాడు, నేను ఎగ్ వేసే తిన్నాను. సో నేను ఇంకా పైనాపిల్ తోటే సరిపెట్టుకున్నాను. మరి కడుపు నింపుకోవాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇక్కడ నేను తినేవి ఫ్రూట్స్ ఒకటే దొరికినాయి. ఒక 6 పీసుల్ని ప్యాక్ కింద చేశాడనమాట. 6 పీసుల ప్యాకింగు 60,000 రూపాయలు. అన్నీ వేలే. 60,000 అది అంటే మన ఇండియన్ కరెన్సీ ఇది 209 రూపాయలు అనమాట. ఇండియన్ కరెన్సీ 209. ఇదిగో మా కోడలో మా మనోడు ఏం తినాలా అని చూస్తున్నాడు. అది కావాలి మమ్మీ, ఇది కావాలి మమ్మీ అంటున్నాడు. మా అబ్బాయి ఇదిగో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడు, ఇందులో చికెన్ ఇచ్చాడు, తర్వాత ఇదిగో వెజిటేరియన్ ఏదో ఇచ్చాడు అనమాట. ఇక మరి భోజనాల టైం కాబట్టి ఇదిగో పెద్ద పెద్ద బస్సులు అండి, భలే ఉన్నాయండి బస్సులు మాత్రం. చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నాయి. ఇదిగో ఈ బస్సును కనుక మనం గమనించినట్లయితే చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా, డ్రైవర్ సీట్ చూడండి లెఫ్ట్ సైడ్ ఉంది. బస్సుల్ని చాలా నీట్గా ఉంచుతున్నారు. తర్వాత ప్రతి బస్సు దగ్గర ఒక ట్రే పెట్టాడు, చెప్పులతో అన్నాను కదా, దాని గూఢార్థం ఏంటో కూడా నాకు కనిపెట్టాను. బస్సులోకి షూల్ని అలౌ చేయట్లేదు. షూల్ని ఆ డ్రైవర్ దగ్గరే ఇప్పేసి అతను ఒక బ్యాగ్ వేస్తున్నాడు, ఆ బ్యాగ్లో పట్టుకుని ఆ సంచి మనం పెట్టుకోవాలి తప్ప షూ తోటి మన లోపలికి వెళ్ళకూడదు అనమాట. మరి ఇటువంటి బ్రేక్ సమయంలో భోజనాలు కానీ టీలు కానీ దిగినప్పుడు మళ్ళీ షూ వేసుకోవడం కుదరదు కాబట్టి అది దిగటం కోసం బయటికి వచ్చి నడవటం కోసం అక్కడ చెప్పులు ప్రతి చోట కూడా ప్రతి షాప్లోని చెప్పులు పెట్టారనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ చెప్పులు వేసుకుని మరి దిగి వాళ్ళు టిఫిన్ చేసి మళ్ళీ బస్సు ఎక్కేస్తారన్నమాట. 2 గంటల నుంచి నేను టాయిలెట్కి వెళ్ళాలని మరి రిక్వెస్ట్ చేస్తే అతను మధ్యలో ఎక్కడ ఆపలేదు. ఓఆర్ఆర్ అనేది ఆపడం కుదరదు అన్నాడు. చాలా ఉబ్బపట్టుకుని సర్లే ఇక్కడ ఆపాడు కదా వెళ్దామని వెళ్ళేటప్పటికి అక్కడ 3,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి అని ఆ అమ్మాయి చెప్పేటప్పటికి నాకు వచ్చే టాయిలెట్ కూడా ఆగిపోయింది. ఇదేంట్రా బాబు, టాయిలెట్కి వెళ్తే 3,000 ఎంత దారుణం అనుకుంటే ఇలాగ మా అబ్బాయి వచ్చాడు. ఏంటి అబ్బాజీ అంటే ఇలా 3,000 అంటారా బాబు అంటే, అబ్బాజీ 3,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 12 రూపాయలు అనమాట అని అంటే, నా దగ్గర డబ్బులు మరి కరెన్సీ ఇండియన్ కరెన్సీ కాదు కదా, నా దగ్గర డబ్బులు మా అబ్బాయి ఇచ్చాడు. ఆ విధంగా జరిగిందనమాట. అదిగో సాపా వచ్చేసాం. అమ్మయ్యా, ఉదయం 6:30కే హానోయ్ ఎయిర్పోర్ట్లో బయలుదేరని మేము మరి 6 గంటల సుమారు జర్నీ చేసి 1 గంట అయింది సాపా చేరుకునేటప్పటికి. మరి బజార్ అంతా కూడా చాలా బాగుంది. చూస్తుంటే నాకు మరి వెంటనే నా మదిలో ఊటీ మెదిలింది. సరే మరి అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్దాం రండి.
విధంగా మరి కార్లో సాపా ఊరిని ఫస్ట్ విజిట్ చేయడం జరిగింది. చూసుకుంటూ మరి మాకు మా అబ్బాయి బుక్ చేసినటువంటి హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే రూమ్ నుంచి బాల్కనీలోకి ఒకసారి బయటికి చూద్దాం ఎలా ఉందని బయటకు వస్తే ఇదిగో చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో. దూరంగా కొండలు, లైట్గా పొగమంచు, చాలా భలే అనిపించిందిలే. ఇక్కడ రూమ్ లేక వాతావరణం చూసినట్లయితే రూమ్లో కాలు కింద పెడితే జియ్యమని లాగేస్తున్నాయి, చల్లగా ఉందన్నమాట. అందుకే అనుకుంటా జోళ్ళు ఇచ్చాడు రూమ్లో, జోళ్ళు వేసి తిరగడం కోసం. ఇక వాతావరణం ఇక్కడ గడికి ఒకలాగా ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు పొగమంచు కనపడుతుంది. మేము వచ్చే రాగానే చూస్తే దూరంగా బిల్డింగ్స్ అవి కనపడాయి, కొండల మీద రంగురంగుల బిల్డింగ్స్ కనపడ్డాయి. మేము ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పొగమంచు ఏమీ కనపడలేదు. అసలు అంతకుముందు అక్కడ ఏముందో కూడా ఐడెంటిఫై కానిటువంటి పరిస్థితి అనమాట. ఆ విధంగా కమ్ముకుంటే పొగమంచు తీవ్రంగా కమ్ముకుంటుంది. ఎండ వస్తే మాత్రం చాలా భలే ఉంటుంది అనమాట ఊరు. రూమ్కి వచ్చి భోజనాలు చేసి 1 గంట రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత 3:30కి బయలుదేరి మరి సాపాలోని మొట్టమొదటి మా విహారయాత్ర పాయింట్ అయినటువంటి రోంగ్మే గ్లాస్ బ్రిడ్జ్ అట. ఇది 17 కిలోమీటర్ల దూరంలో, సాపాకి 17 కిలోమీటర్ల దూరంలో ఉందట. మరి దారంతటా కూడా చాలా మరి హృదయంగా ఆహ్లాదంగా అనిపించింది. పెద్ద పెద్ద ఎత్తైన కొండలు, ఆ లోయల మధ్య దూది పరిచినట్టుగా మరి చూస్తుంటే ఎంత బాగుందో. అంటే దూది ఈ మేఘాల పైనుంచి వెళ్తున్నాం అనమాట. మరి త్రూఅవుట్ ఆ ప్రయాణం అంతా కూడా అలాగే ఉంది. ఘాటీలో వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్, సాపాలోని రోంగ్మే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము. ఈ లిఫ్ట్ ఎక్కి అక్కడ టికెట్ తీసుకుని అదిగో చివరిని కనబడుతుంది చూసారా, అక్కడికి అది అక్కడ ఉంది గ్లాస్ బ్రిడ్జ్, అక్కడికి వెళ్ళాలి. మరి టికెట్ కౌంటర్కి వెళ్ళడానికి లిఫ్ట్లోకి మేము వెళ్తున్నాం. లిఫ్ట్ దిగాక వాకబుల్ డిస్టెన్స్లో ఎదురుగా కనపడుతున్నటువంటి ఆ గ్లాస్ బిల్డింగ్ దగ్గరికి టికెట్ కోసం వెళ్ళామన్నమాట. ఇక్కడ టికెట్ వసూలు చేసే విధానం నాకు ఒక విచిత్రంగాను, నా ఎప్పటిదాకా వెళ్ళలేదు. అదేమిటంటే పిల్లలంటే లెక్క ఇక్కడ 1 మీటర్ నుంచి 1.4 మీటర్స్ ఉంటే వాళ్ళు పిల్లల కింద లెక్క అంట. వాళ్ళకి టికెట్ వసూలు చేస్తారు. వాటికి $3,00,000 అంటే $1,048 ఇండియన్ కరెన్సీ. అదే పెద్దవాళ్ళకైతే $5,00,000 అంటే $1,746 అన్నమాట. అక్కడ టికెట్ తీసుకుని ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఈ వెహికల్స్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చినట్లయితే ఇవి మరి పైన ఉన్నటువంటి కొండ దగ్గరికి తీసుకెళ్తాయి అనమాట. ట్రిప్కి 10 మంది ఎక్కుతారు. ఈ కొండ చాలా ఎత్తు, దగ్గర జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే అక్కడికి తీసుకొచ్చేసాడు అనమాట. కాకపోతే ఎత్తు కాబట్టి మనం నడిచి రాలేం కాబట్టి వెహికల్స్లోనే రావాల్సి ఉంటుంది. పెద్ద కొండని వీరు ఈ విధంగా గుహ కింద అంటే సొరంగం కింద తొలిచారు. ఇక్కడి నుంచి లోపలికి ఆ లిఫ్ట్ దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట. స్టార్టింగ్లో ప్లాస్టింగ్ చేశారు కానీ లోపల మాత్రం మిగిలినటువంటి భాగాన్ని ఇలాగ ఓపెన్గా ఉంచేశారు. ఇది కూడా ఒక డిజైన్ అందంగానే ఉందన్నమాట. ఇక్కడ ఈ జెండాలన్నీ కూడా ఆ దేశ ప్రభుత్వ జెండాలు అన్నమాట. అది వియత్నాం కదా, వియత్నాం ప్రభుత్వ జెండాలు అవి. ఇక ఇక్కడ వెయిటింగ్, చాలామంది వెయిటింగ్ ఉంది ఇక్కడ. తమ యొక్క వంతు కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నేను వీడియో చేసిన చూసి అది అక్కడ అందరూ కూడా జర్మనీ అనుకుంటే ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది ఆమె అయితే. మరి అందరూ కూడా చాలా నాకు సపోర్ట్ చేశారనమాట. ఇక్కడ రకరకాల దేశస్తులు, జర్మనీ, థాయిలాండ్, చాలామంది విదేశీయులు, జపాన్, ఇలాగా చాలామంది విదేశీయులు ఉన్నారు. చైనా వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇది ఇక్కడ ఒక కంట్రోలర్, ఒక లిఫ్ట్ కంట్రోలర్ ఉన్నారు. ఉండి వాళ్ళు ట్రిప్కి సుమారు 15 మంది ఎక్కుతారనుకుంటా. 2 లిఫ్ట్లు ఉన్నాయి, ఒకటి పైకి వెళ్ళేది, ఒకటి కిందకి వచ్చేది అనమాట. ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ లిఫ్ట్. అది
ఇదిగో గుహను ఆ విధంగా తూల్చారనమాట. ఈ ట్రాన్స్పరెంట్ లిఫ్ట్లో మరి చాలా టైం పట్టింది, ఒక 10 నిమిషాలు సుమారు లిఫ్ట్ పట్టింది. ఎంతో స్పీడ్గా వెళ్ళినప్పుడు కూడా 10 నిమిషాలు పట్టింది వెళ్ళటానికి. ఇదిగో లిఫ్ట్ నుంచి బయట ప్రదేశం లాగా కనపడుతుంది అన్నమాట. ఇదే ఇప్పుడు మేము ఎక్కువ వచ్చినటువంటి లిఫ్ట్, ట్రాన్స్పరెంట్ లిఫ్ట్. ఈ లిఫ్ట్ మొత్తం 4 వైపులో కూడా ఎక్స్టెన్షన్స్ ఇచ్చాడు. ఒకవైపునేమో పూర్తిగా గ్లాస్ బ్రిడ్జ్ మీద రావడానికి, ఇదిగో ఇది గ్లాస్ బ్రిడ్జ్ మీద రావడానికి దారి అనమాట ఇది. మిగిలిన 3 వైపులో కూడా లిఫ్ట్కి అవతల వైపున 3 వైపులో కూడా మరి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి ఎదురుకెళ్ళి హుయాంగ్ లియాన్సన్ పర్వత శ్రేణులు ఇవి. ఆ పర్వత శ్రేణి యొక్క అందాలని ఆస్వాదించవచ్చు అనమాట. ఎవరు కూడా అంతగా అటువైపు వెళ్ళట్లేదు, కానీ అక్కడ దారంటూ ఉంటే మరి చూడటానికే కదా అని చెప్పేసి అని నేను దేన్ని వదలను కదా. అందు గురించి ప్రత్యేకంగా మన వాళ్ళని అక్కడ నిలబెట్టి మరి ఇదిగో ఈ సైడ్ ఉన్నటువంటి దారి ద్వారా నేను ఈ ఎక్స్టెన్షన్ అదిగో అక్కడికి 3 వైపులో ఉన్నాయి, అటువైపున వెనక వైపున, అక్కడి నుంచి హుయాంగ్ లియాన్సన్ అనేటటువంటి ఈ పర్వత శ్రేణి యొక్క మరి అందాలని వీక్షించడం జరిగింది. మరి మీరు కూడా నాతోటి వీక్షించి నేను వర్ణించడానికి మీరే ప్రత్యక్షంగా చూసి మీరే ఇక్కడ ఉన్నారనుకుని చూసి ఎంజాయ్ చేయండి రండి. మరి లిఫ్ట్ దిగి కొద్ది ఎదురికి నడుచుకుంటూ వచ్చినట్లయితే మనకి మరి చుట్టుపక్కల వ్యూ చాలా అద్భుతంగా ఉంది. అది కూడా కనపడదే గ్లాస్ బ్రిడ్జ్, ఏదో 3-4 స్టెప్ల కింద ఉన్నది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం అన్నమాట. మరి ఎలాగుంటుందో చూద్దాం. గ్లాస్ బ్రిడ్జ్ మరి బ్రిడ్జ్ చాలా పెద్దది. దానికి ముందు మరి ఎదురుగా ఇక్కడ కొండ మీద మనకి ఒక కలర్ఫుల్ రెయిన్బో కలర్స్, అదిగో చాలా చూడముచ్చటగా ఉంది. దాన్ని చూసి ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయ్యి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో తెలియదు, కానీ ఒకే డ్రెస్ కోడ్ తోటి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం రండి. గ్లాస్ బ్రిడ్జ్ మీద మా యొక్క సాహసోపేత కార్యక్రమం మొదలైంది. మరి సమయం 4 అవుతుంది. చాలా చలిగాలి వేసేస్తుంది. అందుగురించి హుడ్డీ కూడా నేను వేసేసాను. మా మనవడు కూడా చెవుల్లో రైమని చలిగాలి తగ్గుతుందని వాడిని తయారు చేస్తున్నారు మా కోడలు బాబు. వాడిని స్వెటర్ అది వేసి రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇది అందు గురించి నేను కూడా అదిగో చూడండి గాలి వెనకాల ఎంతలాగేస్తుందో. నేను కూడా హుడీ వేసేసి ఎందుకైనా మంచిది మొదటి రోజే పైగాను ఏ దొడ్లు రంపులో వస్తాయని మరి స్వెటర్ కూడా వేసేయడం జరిగింది అనమాట. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యాను. వారే వా, అదిగో
అది ఆ లిఫ్ట్ మించే మేము అటువైపు నుంచి ఇలా దిగటం జరిగిందనమాట. ఈ చుట్టూరు కూడా ఈ హోయాంగ్లియన్స్ అనే పర్వత శ్రేణులు వావ్ అని అనిపించింది. మరి నా జన్మలో ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్కి రావటం, ఈ బ్రిడ్జ్ మీద నడవటం చాలా అద్భుతం అనిపించింది. చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను నేను. ఇది ఈ బ్రిడ్జ్ పేరు అనుకుంటా, రాంగ్ ఒకటే అర్థమైంది, మిగిలిన ఏం అర్థం కాలేదు. ఇక ఈ బ్రిడ్జ్ విషయానికి వస్తే దీని మీద నడవడానికి నేనైతే ఏమీ భయపడలేదు, కానీ చాలా విపరీతమైన గాలి అయితే వేసింది. కిందకు చూస్తూ నడిస్తే భయమే, అందుగురించి ముందుకు చూసుకుంటూ నడిచాను. ఇక్కడ మరి మా కుటుంబంతో ఒక స్టిల్ ఫోటో తీసుకున్నాం. ఈ బ్రిడ్జి నిర్మాణం వివరాలు అనుకుంటే ఈ బోర్డులో వియత్నాం భాషలో రాసింది. ఆ భాష మనకి ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు, రాంగ్ మ్యాన్ ఒకటి అర్థమవుతుంది. అందుగురించి నేను ఏం చేశానంటే గూగుల్లోకి వెళ్ళి ఏఐ ట్రాన్స్లేటర్ను ఉపయోగించి ఆ బోర్డుని ఇలాగ ట్రాన్స్లేట్ చేశాను. అందులో ఇలాగుంది: హాంగ్ లియాన్సన్ గ్రూప్ జాయింట్ స్టాక్ కంపెనీ డ్రాగన్ క్లౌడ్ గ్లాస్ బ్రిడ్జ్ టూరిస్ట్ ఏరియా. ఈ బ్రిడ్జ్ పేరు డ్రాగన్ క్లౌడ్ గ్లాస్ బ్రిడ్జ్ అన్నమాట. డ్రాగన్ క్లౌడ్ గ్లాస్ బ్రిడ్జ్ గాజు పాదచారుల వంతెన మొత్తం పొడవు 768 మీటర్లు, అంటే 2519 అడుగులు. పాదచారుల వంతెన వెడల్పు 4 మీటర్లు, అంటే 13 అడుగులు. ఎత్తు లోయతో పోలిస్తే 1000.6 మీటర్స్, అంటే 3300 అడుగులు. సముద్ర మట్టంతో పోలిస్తే 2.33 మీటర్లు, అంటే 7654 అడుగులు. ఆ గాజులో 3 పొరల ట్యాంపర్డ్ గ్లాసు మరియు 4 మందపాటి కీ క్యాప్లు ఉంటాయట. ఇది యుఎస్ఏలోని కురుడే కార్పొరేషన్ నుండి దిగుమతి చేయబడింది అని ఈ బోర్డులో రాసింది. ఇది ఏఐ టెక్నాలజీ తోటి ట్రాన్స్లేట్ చేసి మీకు అందించడం జరిగిందనమాట. ముందు ఇంకా ఏ విశేషాలు ఉన్నాయని అన్వేషిస్తూ ముందుకి నేను వెళ్ళా. అసలే ఎంతో ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం, అయినప్పటికీ ఇక్కడ ఎంతో సాహసోపేతమైన క్రీడలు కూడా ఉన్నాయి. ఇది చూడండి, వెదురు చెక్కలతోటి తయారు చేసిన బ్రిడ్జి మీద ఇటువైపు నుంచి అటువైపుకి నడవడం అన్నమాట. కేవలం సపోర్ట్ ఆ తాడు తప్ప ఏమీ లేదు. ఏమన్నా అటు ఇటు అయ్యిందా, ఎంత ఛాలెంజింగో కదా. ఈ గ్లాస్ బ్రిడ్జ్ గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ ముచ్చటించుకుందాం. రాంగ్ మే గ్లాస్ బ్రిడ్జ్ హై అబౌవ్ ది క్లౌడ్స్ ఇన్ నార్థర్న్ వియత్నాం. The glass bridge offers a breathtaking challenge only for fearless కాంకరింగ్ హార్ట్. ఎంత పెద్ద మాటలో చూడండి. ఎవరైతే నిర్భయంగా ఉంటారో, ఎవరైనా ఒక విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళు ఊపిరి బిగబట్టి ఈ ప్రదేశాన్ని ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళకి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది అని ఈ కామెంట్ యొక్క అర్థం. ఇటువంటి ఈ సాపాలో ఉన్నటువంటి ఈ ప్రసిద్ధమైన గాజు వంతెన డ్రాగన్ ఇన్ క్లౌడ్స్ గ్లాస్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. వక్ వి హో కనుమలలో ఇదైతే ఉంది. ఇక్కడ ఈ పారదర్శక గాజుపై ఫ్లోరింగ్ పై నడుస్తూ లోయల యొక్క అద్భుతమైన దృశ్యాలని చూడొచ్చు. ఇటువంటి సాపా గాజు వంతెన ఈ సాపా టౌన్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వంతెనని ఎలా కట్టారంటే ఒక క్లిఫ్ సైడ్, అంటే కొండ అంచున దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ నడుస్తున్నప్పుడు మేఘాలపైన నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనికి డ్రాగన్ ఇన్ క్లౌడ్, మేఘాలలో డ్రాగన్ అనే పేరు వచ్చిందనమాట. ఇది పూర్తిగా 3 లేయర్ల ట్యాంపర్డ్ గ్లాస్తో తయారు చేయబడింది. చాలా భద్రమైనటువంటిది. ఇక అసలు ఈ గాజు వంతెనే ఒక ఛాలెంజింగ్ అనుకుంటే, ఇక్కడ పైన కొండ మీద బంగీ జంపింగ్ ఉంది, జిప్ లైనింగ్ ఉంది, అలాగే స్వింగ్, ఊయల వంటి సాహస క్రీడలు కూడా ఉన్నాయి. ఈ గాజు బ్రిడ్జ్ మీద నడుస్తూ హోయాంగ్ లియాన్సన్ పర్వత శ్రేణుల యొక్క అద్భుతమైన దృశ్యాలను మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడికి చేరుకోవాలంటే సాపా నుండి టాక్సీ లేదా మోటార్ బైక్ అది తీసుకోవడం మంచిదన్నమాట. అలాగే పొగమంచలేనటువంటి టైంలో చూసి వచ్చినట్లయితే, అటువంటి స్పష్టమైన రోజుల్లో కనుక ఇక్కడికి వచ్చినట్లయితే లోయలు మరియు పర్వతాల యొక్క సుందర దృశ్యాలు మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట. సాపా గ్లాస్ బ్రిడ్జ్ రియల్లీ ఏ థ్రిల్లింగ్ వాక్ అబౌవ్ ది క్లౌడ్స్ అని ఎన్నిసార్లు చెప్పినా అద్భుతమైనటువంటి గ్లాస్ బ్రిడ్జి. ఇటువంటి గ్లాస్ బ్రిడ్జ్ మీద నడిచేటటువంటి అదృష్టం నాకు ఇచ్చినటువంటి ఆ భగవంతునికి నేను నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇటువంటి అవకాశం నాకు లైఫ్లో ఇచ్చినటువంటి అందరికీ వస్తుందో రాదో చెప్పలేను, కానీ ఇటువంటి ప్రదేశాన్ని చూపించిన మా అబ్బాయి కూడా థ్యాంక్స్ ఎ లాట్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ గ్లాస్ బ్రిడ్జి
నిదానంగా కొంత లెక్క వచ్చాక మధ్యలో వచ్చాక రైట్ సైడ్ కొంత ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. అది కూడా వెళ్దామా అన్నా అని సంశయిస్తుంటే మా పెద్దబాబు వెళ్ళబ్బాజీ ఏం పర్లేదు అన్నాడు. ఆ విధంగా మరి వచ్చాను. నాకు ఈ సందర్భంలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. అలనాటి మేటి నటుడు ఎస్వి రంగారావు గారు కనుక నా పక్కన ఉండుంటే ఆయన పాతాళ భైరవులో ఎన్టీ రామారావు గారితో ఒక డైలాగ్ చెప్పారు, సాహసం చేయరా డింబక అని. అలాగని ఉండేడేమో. నిజంగానే సాహసం చేసి మరి ఎక్స్టెన్షన్ చివరిదాకా కూడా వచ్చేసాను. అక్కడి నుంచి మరి లోయలోకి చూస్తుంటే ఉంది నా సామిరంగా. ఊహమ్మో, చివరికి వచ్చేసానండి. ఇక్కడ నడుస్తున్నాను కానీ నాకు కూడా లోపల భయంగానే ఉంది. ఎంత విపరీతమైన గాలి, ఎంత చల్లగాలి వీస్తుందో మరి మీకు ఒక్కసారి ఒరిజినల్గా అక్కడ ఉన్నటువంటి సౌండ్ రిమూవ్ చేయకుండా ఒక బిట్ వినిపిస్తాను, వినండి. మరి ఆ పర్వత శ్రేణులు పైనుంచి ఎండ, మరి సూర్యుడు ఇంకా అస్తమిస్తున్నాడు, గాలి చల్లని గాలి వేస్తుంది. ఇటువంటి నిర్మాణాన్ని నిర్మించినటువంటి మరి రూపకర్తలకు, ఆ కార్మికులకు ఒక్కసారి మనసులోనే వందనం చేస్తే యాహో నేను సాధించాను అని గట్టిగా అరిచేశానన్నమాట. ఈ గ్లాసు బ్రిడ్జి చివరికి వెళ్ళాక అక్కడి నుంచి కొండ పైకి మార్గం ఉందన్నమాట. ఆ కొండ పైన మరికొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి. అందులో అదిగో మీరు చూస్తున్నారు కదా, ఎదురుగా కనపడుతుంది ఉయ్యల. అసలు ఉయ్యలు సాధారణంగా కింద ఉంటేనే మనకి కళ్ళు తిరుగుతాయి. అటువంటిది అంత ఎత్తున, పైగా అది వెనకాల స్టార్టింగ్లో ఏం చేస్తున్నారంటే లాగిపెట్టి మన ఉండేళ్ళు వెనక్కంట రబ్బర్ లాగి తీసి ఆ రాయిని వదులుతాను చూసారా, అలాగ వదిలి ఉయ్యాలు వదులుతున్నారనమాట. అసలు నిజంగా వాళ్ళ యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఇదిగో ఇక్కడి నుంచి కిందకు చూసినట్లయితే అదిగో కిందంతా కొండ. నేను ధైర్యం చేశాను, నాకు ధైర్యం వచ్చేసింది. చూసి ధైర్యం వచ్చేసింది. ఇక్కడ కింద మెట్లు కూడా కట్టే, బహుశా ఈ రిపేర్కి ఏదన్నా సంథింగ్ వాళ్ళ వర్క్ కోసం అయి ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి, ఇందాక చెప్పాను కదా వెనక్కంట లాగాడు ఉయ్యాలని, లాగి పెడేలు మన వదిలేదు అనమాట. ఉండేళ్ళని వదిలినట్టుగా వదులుతుండదు. నాకు అక్కడ సౌండ్ వినపడింది, వదిలే సౌండ్ కట్ బట్ వెనక్కి లాగటం వినపడింది. నిజంగా పిల్లల యొక్క ధైర్యానికి మెచ్చుకోక తప్పదనమాట. మనం అయితే చేయలేములండి. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఎదరికి వెళ్ళొచ్చు, కానీ ఇంకో మెట్లు ఎక్కాలని అక్కడితో మేము ఆగిపోయాం. కొండ మీద ఉన్న అడ్వెంచర్స్ అంటే ఊయలు ఇంకా ఉన్నాయి కదా, బంగీ జంపు అవన్నీ చూడాలంటే ఇంకో ఎదరికి వెళ్ళి ఒక 10 మెట్లు ఎక్కి కొండ ఎక్కాలన్నమాట. ఇంకా సాయంకాలం అయిపోతుంది ఒకటి, పైగా ఇంకో మెట్లు ఎక్కాలంటే ఎందుకు వచ్చింది, మనం ఎలాగా అడ్వెంచర్ ఎలాగా చేయలేం కదా, ఇంకెందుకు అబ్బాజీ వెళ్ళిపోదాం అంటే మరి అదిగో ఎదుర మా పెద్దబాబు మా మనోడు ముందు లాగించేశారు. ఇదిగో వెనకాల మా కోడలు, ఆ తర్వాత నా శ్రీమతి కూడా రిటర్న్ అవుతున్నారు. నాకు ఇటువైపు నుంచి వ్యూ చాలా బాగుంది. మన ప్రేక్షకుల కోసం, మన ఛానల్ ప్రేక్షకుల కోసం చూపిస్తే బాగుంటుందని నేను ఆ ఎత్తైన మెట్ల నుంచి ఈ వ్యూని తీసుకుంటూ కొద్దిగా వెనక ఉన్నానన్నమాట. అది ఆ తర్వాత మా శ్రీమతిని కలుసుకుని తర్వాత ఇంకా ఈ కిందకు చూస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి జిజ్ఞాసతోటి పైన చుట్టూరు లొకేషన్ అంతా చూసేసాం కదా, కింద ఎట్లా ఉంటుంది. ఇదిగో ఇంకా వచ్చేవారు వస్తానే ఉన్నారు. ఓ ప్రక్కనే సాయంకాలం అయిపోతుంది అనుకోండి, ఆయన ఇంకా వచ్చేవారు వస్తానే ఉన్నారు. ఎనీహౌ ఈ గ్లాస్ బ్రిడ్జ్ మాత్రం లైఫ్లో వన్స్ అయినా సరే ఇటువంటి థ్రిల్ని మనం ఎంజాయ్ చేయాలి. వైజాగ్లో గ్లాస్ బ్రిడ్జ్ ఉన్నదని తెలుసును, ఇంకా వెళ్ళలేదు అక్కడికి. అది దీని మీద చాలా చిన్నదని చెప్పుకోవచ్చు. ఇది చాలా పెద్దదంటే పెద్దది. ఆ విధంగా నడుచుకుంటూ ఇదిగో మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ లిఫ్ట్ దగ్గరికి వచ్చేసామో. లిఫ్ట్లో ఒకేసారి 24 మంది ఎక్కొచ్చు అనమాట, నేను అబ్జర్వ్ చేశాను దాంట్లో. ఇక అక్కడి నుంచి చూస్తే దగ్గరలో వాటర్ ఫాల్స్, దూరంగా వాటర్ ఫాల్ కనపడుతుంది. ఆ లిఫ్ట్ దిగాక బయట హార్లీ డేవిడ్సన్ బైక్ చాలా అట్రాక్టివ్గా ఉంది. మరి ఎందుకు పెట్టారు కానీ నాకు తెలియదు, కానీ మా మనోడైతే వాడికి బైకులు పెంచలేండి వాడికి. అబ్బాయి అది ఎక్కించు అని చెప్పేసి అని అది ఎక్కేసి ఆ యాక్సిలేటర్ డ్రైవ్ చేస్తూ వాడు డ్రైవ్ చేసేస్తున్న ఫీలింగ్ వాడికి. చూడండి కింద బొమ్మని మోటార్ సైకిల్ ఎలా ఉంది ఏంటి, వాడికి బాగా నచ్చేసింది.
నచ్చేసి దిగనంటాడే, నడమ్మ వెళ్ళిపోదాం చీకటి పడుతుందంటే దిగడే. ఇదిగో చూడండి యాక్సిలేటర్ బై బై అని నడుపుతూ వాడు తెగ ఎంజాయ్ చేశాడు. చూడండి బాగా ఎంజాయ్మెంట్ బాగా నచ్చింది ఈ లొకేషన్ ఆడికి. ఈ ప్లేస్ అది నచ్చింది. అందు గురించే గంతులు వేసుకుంటూ వాళ్ళ అబ్బాజీ చేపట్టుకుని మరి బయటికి ఎగ్జిట్ అనమాట. ఇది వచ్చిన దారిలోంచి మేము వెనక్కి వస్తున్నాము. ఇక్కడ వరకు వచ్చిన దారిలోనే వచ్చాము, కానీ ఇక్కడి నుంచి మమ్మల్ని సైడ్కి పంపించాడు. బయటికి వెళ్ళే దారి వేరే దారి. అంటే ఇక్కడ షాపులు అవి ఉన్నాయి. ఇదిగో ఈ షాపుల్లో ఒక పార్ట్ ఇది షిప్ కింద ఉందన్నమాట. ఇది షిప్లో వాడు సర్వ్ చేస్తాడనమాట. మనం ఏదైనా అక్కడ ఆర్డర్ చేస్తే సర్వ్ చేస్తాడు. ఈ షిప్ కూడా బాగుంది. ఇదిగో బయటకు దూరం నుంచి చూస్తే అదిగో షిప్ ఇందాక నుంచి చెప్పాను కదా, అది షిప్, అది ఎలివేషన్ అలాగుందనమాట. అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంటారని దారి డైవర్ట్ చేసి మమ్మల్ని ఇదిగో ఇక్కడ బట్టలు అవి ఉన్నాయి. తర్వాత ఎన్వి ఐటమ్స్ అండి. ఈ ఎన్వి ఐటమ్స్ అంటే ఏమీ కూడా నాకు ఏం అర్థం కాలేదు. అవి శుభ్రంగా ఎండబెట్టి మసాలా పెట్టేటినట్టుకుని. ఇదిగో గుడ్లు మాత్రం తెలిసినాయి, నాటుగుడ్లు. అవి నాటుగుడ్లు రకరకాల ఎన్వి స్టిక్స్. ఇదేమో ఇంకో రకం వాళ్ళ తినుబండరాలు అవ్వనమాట. అందుకే ఈ 10 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డాను నేను భోజనానికి. నేనేమో వెజిటేరియనే, దొరికేది కాదు. ఇదిగో కూర్చొని తినడానికి టైర్లతోటి చక్కని టీపాయిలు చేశారండి. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, వెహికల్స్లో ట్రిప్కి 10-15 మందిని తీసుకెళ్తారనమాట. కింద వచ్చిన పాయింట్కి మేము ఎక్కేసి మేము కిందకి వచ్చేస్తాం. గ్లాస్ బ్రిడ్జ్ మీద నడక మాకు మంచి మధురానుభూతిని ఇచ్చింది. మా మనవడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత వస్తుంటే దారిలో మోటార్ సైకిల్ మీద చెట్లు కట్టుకుని వెళ్తున్నారు. ఏంటబ్బా ఈ చెట్లు ఏంటి, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక 12 మంది వరకు మోటార్ సైకిల్ వెళ్తున్నారు. ఇది ఏమిటి, ఎందుకు ఇలాగా కట్టుకెళ్తున్నారు అని చెప్పేసి అని ఒక ప్రశ్న నా మైండ్లో మరి ఫిక్స్ అయిపోయింది. నా మైండ్లో ప్రశ్న ఉందంటే అది ఆన్సర్ దొరికేదాకా నేను వదలను. మరి దారిలో మా క్యాబ్ డ్రైవర్ ఒక చోట ఆపితే ఈ చెట్ల దగ్గరికి వెళ్ళి వాటి గురించి వాకప్ చేస్తే అవి పీచ్ బ్లూజమ్స్ చెట్లు అటవి. మరి ఈ వియత్నామీస్ ఫిబ్రవరి 17న వాళ్ళ యొక్క నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారట. ఆ సందర్భంగా ఇవి లక్కీ ప్లాంట్స్ అంట. ఈ లక్కీ ప్లాంట్స్ని ఆ రొబ్బల బలంగానే మరి ప్లాంట్ చేస్తే బతుకుతాయటవి. అందు గురించి ఇవి సేల్స్ కోసం ఈ మగవాళ్ళు అడవిలోంచి కొట్టి తెచ్చి ఇక్కడ సేల్స్ కోసం పెట్టారన్నది. అదంతా వెనకాలన్నీ కూడా పీచ్ బ్లూమ్స్ చెట్లు. అవి పెద్ద పార్క్ కింద ఉంది. ఇది మిత్రులారా వియత్నాంలో మొట్టమొదటి రోజు మా యొక్క ఎక్స్పీరియన్స్ ఇది. మరి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి త్వరలోనే ఈ పార్ట్ 3 తోటి వియత్నాం పార్ట్ 3 తోటి మీ ముందుంటాను. అంతవరకు మరి బాయ్ బాయ్. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.